హడావిడి బ్యారికేడ్లు పోలీసును తోసివేస్తూ హంగామా సభలో గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ గవర్నర్ కీలక అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుబట్టిన అధికార పక్షం అంటూ అసెంబ్లీ సమావేశాలు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పబ్లిసిటీకి ఉపయోగించుకునే క్రమంలో హైడ్రామా సృష్టించారు. సోమవారం సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ అవర్లో టీడీపీ సభ్యులు నిరసన పేరుతో హడావిడి మొదలుపెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విశ్వవ్యాప్తం హిందూ ధర్మం ముగిసిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు హిందూ ధర్మ పరిరక్షణ సదస్సులో పలు తీర్మానాలు. ఇతర మతస్థులు స్వచ్ఛందంగా వస్తే హిందూ మతంలోకి స్వాగతించాలి. శిథిలమైన దేవాలయాల పునరుద్ధరణ, వేదశాస్త్రాల పరిరక్షణ, ధర్మం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కార్యక్రమాలు, తీర్మానాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి అంటూ ఇది అసలు ఈనాడు జ్యోతి లోపల పేజీలో ఒక మొక్కేసి ఊరుకొని నేను మొన్ననే రాష్ట్రంలో దేవాలయాలన్నీ పాడైపోతున్నాయి, ఇక్కడ ధర్మం నాశనం అయిపోయిందంటూ పుంకాను కథనాలు రాసుకొచ్చింది ఈనాడు. ఎందుకు అంటే ఈ ధర్మ సదస్సు జరుగుతోంది, స్వామీజీలందరూ అక్కడ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆ స్వామీజీలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే ఆ స్వామీజీలు బాధ్యతాయుతంగా వ్యవహరించారో వెంటనే ఆ వార్తను డౌన్ ప్లే చేసింది. అసలైన సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని చంపేసింది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. ఏంటి అంటే హిందూ మతంలోకి వచ్చేటటువంటి ఇతర మతస్థులకి ఆహ్వానించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వేదిక ఏర్పాటు చేసింది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇంతవరకు మత మార్పిడులంటే హిందువులు వేరే మతాల్లోకి వెళ్ళడం జరిగింది. వేరే మతం నుండి ఈ మతంలోకి తీసుకురావడానికి వాళ్ళు వస్తానికి సిద్ధపడ్డా సరైనటువంటి ప్లాట్ఫామ్ లేదు దేవాదాయ శాఖ దగ్గర. ఆ మొట్టమొదటి ప్లాట్ఫామ్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది ఇప్పుడు ఈ స్వామీజీల సదస్సు సందర్భంగా. అంత ముఖ్యమైనటువంటి వార్తని చంపేసేటటువంటి ప్రయత్నం చేసింది ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, ఇందుకు విస్తృత ప్రచారం చేయాలని, ఇతర మతస్థులు స్వచ్ఛందంగా వస్తే హిందూ మతంలోకి స్వాగతించాలని ధార్మిక సదస్సు తీర్మానించి తిరుమల ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు జరిగిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారం ముగిసింది. సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు సూచనలతో చేసిన తీర్మానం టీటీడీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. శ్రీవారి దివ్య వైభవాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆవిర్భావం జరిగిందన్నారు. గతంలో తాను చైర్మన్గా ఉన్నప్పుడు నిర్వహించిన ధార్మిక సదస్సులో స్వామీజీలు చేసిన సూచనల మేరకు దళిత గోవిందం, మత్స్య గోవిందం, అర్చకులకు శిక్షణ, కళ్యాణమస్తు తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. మళ్ళీ ఇప్పుడు నిర్వహించిన ధార్మిక సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు చేసిన సూచనలతో పలు తీర్మానాలు చేశామని చెప్పారు. ఇతర మతస్థులు ఎవరైనా హిందూ మతంలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి కోసం తిరుమలలో ఒక ప్రాంగణం ఏర్పాటు చేయాలని, పవిత్ర జల ప్రోక్షణం తదితరాలు నిర్వహించాలని, వారిని స్వాగతించాలని సదస్సులో తీర్మానం చేశారు. పురాణ ప్రవచనకర్తలకు తగిన శిక్షణ ఇవ్వాలని, తిరుమల మాదిరిగానే సంపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా తిరుపతిని తీర్చిదిద్దాలని తీర్మానించారు. శిథిలమైన దేవాలయాలను పునరుద్ధరణతో పాటు దేవాలయాలు లేని చోట హరిజన, గిరిజన, మత్స్యకార ప్రాంతాలు ఆలయాలు నిర్మించడం అవసరమని తీర్మానం చేశారు. గోమాతల సంరక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ ఎంతో ముఖ్యమని, అందరికీ అర్థమయ్యేలా ధర్మాన్ని ప్రచారం చేయాలని తీర్మానించారు. హిందూ సమాజంలోని ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు బాల్యం నుంచే ధర్మబోధన చేసేందుకు అవసరమైన ధర్మనిష్టను కలుగు చేసే శిక్షణా కార్యక్రమాలు అవసరమని తీర్మానం చేశారు. మతాంతీకరణ నివారణ కృషి చేయాలని, యువత మతాంతీకరణ గురవకుండా ప్రత్యేక కార్యక్రమం అవసరమని, తిరుమల ప్రత్యేక జీవ వైవిధ్య క్షేత్రంగా పరిరక్షించాలని తీర్మానించారు. హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, ద్రవిడ వేదానికి తగిన ప్రోత్సాహం అవసరమని, వివిధ పాఠశాలల్లో అమల్లో ఉన్న పాఠ్య ప్రణాళికలో హిందూ ధర్మానికి పెద్దపీట వేయాలని తీర్మానం చేశారు. తెలుగు సంస్కృతంలోని హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలు అర్థం చేసుకునేందుకు పిల్లలకు, యువతకు ఆ 2 భాషలు నేర్పించాలని, ధర్మ ప్రచారం కోసం అన్ని ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని తీర్మానించారు. ఇలాంటి ధార్మిక సదస్సులు ఏడాదికి ఒకసారి తిరుమల లేదా తిరుపతిలో నిర్వహించాలని, గ్రామ, జిల్లా స్థాయిలో కూడా తరచూ నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాలను టీటీడీతో పాటు అన్ని ధార్మిక సంస్థలు అమలు చేయాలని తీర్మానించారు. కాగా ఈ సదస్సుకు హాజరైన పెద్దజీర స్వామికి, చిన్నజీర స్వామికి, పీఠాధిపతులకు, మఠాధిపతులకు టీటీడీ చైర్మన్ భూమన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు.